వీటి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆంజనేయులు. ఈరోజు తెలంగాణలో జరిగిన పెద్ద ఇష్యూ దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సభలో, ఓపెన్ సభలో మల్లికార్జున ఖర్గే గారు వచ్చినప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ గారికి అండ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండ్ కేటీఆర్ గారికి సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరిస్తున్నాం అని చెప్పేసి పర్టికులర్గా ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో ప్రెస్ క్లబ్లో వాళ్ళు వచ్చి అడావిడి హంగామా, ఇప్పటికి సీఎం రేవంత్ రెడ్డి గారు రాలేదు, మేము వచ్చాం, ఓపెన్ సవాల్కి సిద్ధం అని చెప్పేసి మాట్లాడుతున్న కేటీఆర్ గారు. దీని గురించి మాట్లాడడానికి మన ముందు ఆర్యవర్ష చైర్పర్సన్ కల్వ శ్వేత గారు ఉన్నారు మనతోటి. అక్క నమస్తే. నమస్తే అమ్మా. అక్క, కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్లో రెడీగా మేము ఓపెన్గా డిస్కస్ చేయడానికి, ఓపెన్గా డిబేట్కి మేము రెడీ అని చెప్పేసి ప్రెస్ క్లబ్కి వచ్చారు. ప్రజావేదిక ప్రెస్ క్లబ్ అంటే మరి అక్కడికి కాంగ్రెస్ పాలకులు ఎవరు ఎందుకు రాలేకపోయారు? గాలిగాడు వచ్చి గాలి మాటలు మాట్లాడి ఎడిగి పడితే అడిగి రమ్మనంటే రావడానికి ముఖ్యమంత్రి, లేకపోతే ఈయనలాగా పని పాట లేకుండా తిరుగుతున్నాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజ్ ఎవరు విసిరిను? మేమే కదా. ఎక్కడికి రమ్మన్నాం? మేము అసెంబ్లీకి రమ్మనండి చెప్పినాం, చర్చలు చేద్దామని చెప్పినాం. అసెంబ్లీకి రా, అసెంబ్లీలో కూర్చొని మంచి చెడులు అన్నీ మాట్లాడదాం, చర్చలు చేద్దాం, స్పెషల్ సెషన్ పెట్టమని స్పీకర్ గారికి లేఖ రాయండి, నువ్వు మీ నాయన ఇద్దరు రండి, కూర్చోండి, చర్చలు చేద్దాం, మీరు మాకు సలహాలు ఇవ్వండి, మీ మీ అనుభవం మాకు చెప్పండి, మేము వింటాం, మీరు 10 ఏళ్ల నుంచి రాసుకున్నవి చేసినవి అన్నీ తీసుకురండి, పుస్తకాలు మేము వినడానికి, చర్చలు ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మేము సిద్ధంగా ఉన్నాం అన్నాం. అంటే నువ్వు మరి రేవంత్ రెడ్డి గారి ఛాలెంజ్ని స్వీకరించినప్పుడు ఆయన చెప్పినటువంటి స్థలాన్ని కూడా స్వీకరించాలి కదా. నువ్వు ఇక్కడ అది మీడియా పాయింట్లో పెట్టుకుంటా, లేకపోతే ప్రెస్ క్లబ్లో పెట్టుకుంటా, ఆడ ఈడ ఈడికిరా అడిగిరా అని అంటే చాతగాని దద్దమ్మ సవాల్ ఇసిరేడు. ఆడికి ఎట్లాగూ రాడు కాబట్టి సవాల్ ఇసిరేడు. కానీ అయినా రేవంత్ రెడ్డి స్థాయికి నీకు అవసరం లేదు. పొద్దున్నుంచి మేమందరం మాట్లాడుతున్నాం. నీకు ఈరోజు జరిగినటువంటి రైతులకి మేము చేసినటువంటి సహాయం ఏంది, సహకారం ఏంది, అభివృద్ధి ఏం జరుగుతోంది? 2,80,000 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి, వరి పంట పండింది తెలంగాణలో. మేము ఈరోజు గింజ కొంటున్నాం రైతుల దగ్గర. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా రైతాంగం కోసం అన్ని రకాలుగా, అయితే విద్యుత్ అనుకోండి, రైతు రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా అనుకోండి, లేదా 500 రూపాయలు బోనస్ అనుకో, పనిముట్ల మీద సబ్సిడీ అనుకో, కరెంటు కోసం మేము గడుతున్న బకాయిలు అనుకో, మిగతా ఏవైనా సరే 1,00,000 కోట్లకు పైగా ఖర్చు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. దీనికి చర్చలకు సిద్ధమా అని అడిగినాం. నీ హయాంలో నువ్వెంత పెట్టినావు, మేమెంత పెట్టినాం? మేము 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. 3 దఫాలుగా ఇప్పటి వరకు రైతు భరోసా ఇచ్చినాం. ఆ రైతు భరోసా డబ్బులు, రైతు రుణమాఫీ, రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలు, రైతులకు బోనస్ ఇస్తున్నటువంటిది, రైతుకి ఉచిత కరెంటుకి అయ్యేటటువంటి ఛార్జీలు, డబ్బులు అన్నీ మేము ఈరోజు మీరే కాదు, గతంలో రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టినటువంటి 9 గంటల ఉచిత కరెంటుని దాన్ని కొనసాగిస్తూ 24 గంటలు నాణ్యమైన కరెంటుని ఇస్తూ రైతు కళ్ళల్లో ఆనందం చూసి ఈరోజు వరి 2 పంటలు పండి, 2 పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేసి, దేశంలోనే ఎవ్వరూ పండనంత పంట మనం పండిస్తూ రికార్డు సృష్టించినటువంటి మాకు, మేము ఈరోజు అన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఇన్ని చేస్తున్న మమ్మల్ని పట్టుకొని పదే ఏం చేస్తలేరు, రైతుల కోస అరకోస పెట్టుకున్నారు, రైతులకు ఏం చేస్తలేరు. అరే బడవర్ రా, అసెంబ్లీకి రా, సంక్షేమం గురించి మాట్లాడదామా, అభివృద్ధి గురించి మాట్లాడదామా? నువ్వు 8.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసినావు? మేము ఇప్పటి వరకు వచ్చి అప్పు చేసింది కూడా నీ రుణం కోసమే, నువ్వు చేసిన దానికి వడ్డీలు కడుతున్నాం. అవన్నీ చర్చలు చేద్దాం రా అంటున్నాం. ఊరికే నువ్వు నేను సవాల్ ఇసురుకొని పబ్లిక్ ముంగల, మీడియా ముంగల ఎందుకు అక్కడ కూర్చుంటే, నేను నీ పుస్తకాలు తీసి ముంగల పెడతావు, నా పుస్తకాలు తీసి నేను ముంగల పెడతా కదా. ఆడ రాకుండా ఈ ఆడబడితే ఆడ పుస్తకాలు తీస్తారు. అట్లా అంటే అసెంబ్లీ ఓకే, అసెంబ్లీలో ఎప్పుడు ఇన్ని అసెంబ్లీలు జరిగాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత ఇన్ని అసెంబ్లీలు జరిగాయి. ఓకే, ఒక వరకు మైక్ ఇస్తారు, ఒక వరకు కట్ చేస్తారు, అసెంబ్లీలో జరుగుతుంది. ఓపెన్గా ప్రజా చర్చకు సిద్ధమని సవాల్ ఎక్కడికంటే అక్కడికి వస్తా అని సవాల్ విసురుతున్నా, తొడగొడుతున్నాను మాట్లాడినప్పుడు ఎవరు ఎక్కడికంటే అక్కడికి వస్తాను లేదు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడిందా కదా, రండి సార్ రండి అన్నాడు. స్పీకర్ దగ్గర తీసుకోమన్నాడు. స్పీకర్ గారు కూడా పిలిచిర్రు.
ఎందుకు ఎక్కడ మరి మేము 20 రోజుల నుంచి సవాల్ ఇస్తున్నప్పుడు లేని నొప్పి ఇప్పుడు రమ్మంటున్నాడు. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఆ సవాల్ను. మేము రమ్మనే స్వీకరిస్తున్నాం, అసెంబ్లీకి అంగీకరిస్తున్నాం. మేమేంటున్నాము ఎడబడితే ఆడ మాట్లాడితే చట్టం రూపు దాల్చదు. అసెంబ్లీలో ఒక శాసనసభలో చట్టబద్ధమయ్యేటటువంటి స్థలానికి మేము పిలిచినాం. అక్కడ రావడానికి నీకేం బద్ధకం మరి? సరే అక్కడ రాకపోయినా సరే ప్రజా చర్చగా వేదిక కావాలి కదా, ప్రజల కోసం. అవసరం ఈ లేదు. పాలనంతా ప్రజల కోసమే ఎందుకు కదా. ఎందుకు అసెంబ్లీ చర్చ ప్రజాపాలన కదా, ప్రజాపాలనని 100% చర్చలు. ప్రజల్లో ఒకటి ఇక్కడ కేసీఆర్ వీళ్ళే కూర్చుంటారు, అక్కడికి పోతే వివిధ రకాల మంత్రులు అందరు కూడా ఉంటారు కదా అక్కడ. మీరు గతంలో చేసినటువంటి మంత్రులు ఉంటారు, మేము ఇప్పుడు చేస్తున్నటువంటి మంత్రులు ఉంటాం. అక్కడ అధికారుల దగ్గర లెక్క చిట్ట అంత తీసుకురావచ్చు, ఇక్కడ లెక్క చిట్ట అంత తీసుకోవచ్చు. అదొకటి శాసన నిర్మాణం జరుగుతుంది అక్కడ. నువ్వు మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది అక్కడ. ఇక్కడ వచ్చి నువ్వు ప్రెస్ మీట్లో పెట్టిపోయి నేను మాట్లాడిన అయిపోయిందంటే ఎందుకు అసెంబ్లీకి ఎందుకు రారు నాకు చెప్పాలి. వచ్చిండు కదా ఆల్రెడీ కేటీఆర్ ఇంత ముందుకు వచ్చిండు. కేటీఆర్ గురించి అడుగుతలేను నేను, కేసీఆర్ ప్రతిపక్ష అప్పుడు వేరే, ఇప్పుడు ఛాలెంజ్ ఇస్తున్నాం కదా. ఛాలెంజ్ విసిరినాక కేటీఆర్ గాని కేసీఆర్ గాని రమ్మన్నప్పుడు 20 రోజులు కేటీఆర్ గారు వచ్చారు కదా. 20 రోజులైంది కదా మేము అసెంబ్లీకి రా, చర్చలకు సిద్ధమా అన్నాం. మేము రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఈడికి వచ్చి ఆడికి ఎందుకు రాకొచ్చు? ఈడ 12 గంటలు 10 గంటలు 10 రోజులు మనం చర్చలు చేయలేం కదా. నువ్వు అసెంబ్లీలో అయితే అదొక శాసన మండలి, శాసనసభ రెండూ ఉంటాయి. ఇక్కడ అక్కడ రెండు చట్టాలు జరపబడతాయి. మరి అక్కడికి రావడానికి ఏం బద్ధకం? ఎందుకు రా అని అంటున్నావు? ఓపెన్ గా ప్రజల్లోకి రావచ్చు కదా. మరి అది ప్రజలు చూడరా? చూడకున్నా నేను అడిగేదాన్ని, అది ప్రజలు చూడరా? ఇంకా అది చట్టము, అది ఇంకా పూర్తిగా అఫీషియల్. అది ఇక్కడ నువ్వు ఏడో ప్రెస్ క్లబ్లో కూర్చుంటా, ట్రాఫిక్ జామ్ చేస్తా, వచ్చి 4 గంటలు చర్చలో కూర్చుంటా, ఎట్లయితుంది? అది లెక్కనా? నువ్వు అడిగేది అంటే ప్రెస్ క్లబ్ లోకి రావు. మా నాయన అవసరం లేదు నేనే చాలు అని అంటే ప్రతిపక్ష నాయకునికి రాజీనామా చేయమను, ప్రతిపక్ష నాయకునికి రాజీనామా చేయమను. నువ్వే తీసుకోదాన్ని, నువ్వే తీసుకొని వచ్చి కూర్చో మాట్లాడు. అప్పుడు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మీ నాయన ఉండగా నీతో ఎందుకు మాట్లాడతాడు? ఫస్ట్ ఇద్దరికి సవాల్ విసిరినప్పుడు మా నాయన అవసరం లేదు నేను చాలు అని అంటున్నాడు. అట్లెట్లయితుంది? ఇద్దరు అట్లెట్లయితది అంటున్నా నేను. అట్లెట్లయితది? రేవంత్ రెడ్డి ఆయన అసెంబ్లీకి రాడెట్లా, మాట్లాడాడెట్లా? ఎందుకు ఆ హోదా కావాలి మీ నాయనకి? మీ నాయన ఆ హోదా తీసుకొని ఫామ్ హౌస్ లో అనుకుంటే నువ్వు వచ్చి గాలిగానివి గాలి మాటలు మాట్లాడతావిడ. చెప్పు నాకు. సరే, మరి రేవంత్ రెడ్డి గారు పాలన వచ్చిన తర్వాత 6 పథకాలు అని చెప్పేసి చెప్పింది. ఎన్ని పథకాలు సక్సెస్ అయినాయి అక్క దీంట్లో? ఇప్పటిదాకా ఒకటి చెప్తున్నా రైతుల గురించి. ఓకే, వినవేమో 100% అయిపోయిందా? అది 100% అయితేనే ఉంది కదా, ఇంకేం అవుతుందా? అయిందా? 100 అంటే అది నిరంతర ప్రక్రియ కదా. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ రైతు భరోసా ఇవ్వాల్సిందే. అయిపోయింది అంటే బంద్ చేయాల్సి వస్తుంది. రైతు భరోసా నిరంతరం. పూర్వం ఎప్పుడైతే ఈ 6 పథకాలు కాకుండా పూర్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్న దాన్ని, కరెంటు ఒకటి, రైతు బంధు ఒకటి. రైతు బంధు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన రైతు బంధు. మేము ఇంకా 2000 అదనంగా పెంచేస్తున్నాం కదా. దాన్ని కొనసాగిస్తున్నారు, పెంచిరు, కొనసాగించి చేస్తున్నారు. నువ్వు 500 బోనస్ ఇవ్వలేదు కదా. రైతు రుణమాఫీ 10 ఏళ్లలో నువ్వు చేయలేదు కదా. 1,00,000 రూపాయలు చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. అది కూడా అవుటర్ రింగ్ రోడ్ అమ్ముకొని చేసినావు. నీ లెక్క కత్ర అంతా చెప్దాం అంటున్నాం. అందుకే అంటున్నాం మనన్నీ వస్తాయి పుస్తకాలతో సహా. ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేసే ముందు 18 నెలల ఈ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ చేసింది? ఫ్రీ సిలిండర్ వచ్చిందా? ఎందుకు రాలేదు? ఎవరికి వచ్చిందక్క? ఎవరికి రావాలి? అర్హులైన వాళ్ళకి వస్తుంది. ఫ్రీ సిలిండర్ ఇస్తానమ్మా మేము. 500 రూపాయల సిలిండర్. 500 రూపాయల సిలిండర్ ఎవరికి వచ్చింది? ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి. ఇప్పటిదాకా 34 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం మేము. అఫీషియల్ ఆన్ రికార్డ్ చూసుకొని పోయి. అంటే దానికి అర్హులు అంటే ఏమేమి కావాలి? అర్హులకు తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకు వాళ్ళు బ్లాక్ చేసారు. కొంత అందులో జాప్యం జరుగుతుంది. అది కేంద్రం నుంచి వచ్చేది జాప్యం చేస్తున్నారు. మేము కూడా ఒప్పుకుంటాం దాన్ని. మనం చేయలేని పని, మన చేతిలో ఉన్న పని 200 యూనిట్లు ప్రతి ఒక్కరికి వస్తలేదా? వస్తుందా లేదా? ప్రతి ఒక్కరు రావట్లేదు. ప్రతి ఒక్కరికంటే ఎందుకు రావాలి? ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల లోపల కాల్చిన వాళ్ళకి, అది కూడా కార్లు, బైకులు, పెద్ద పెద్ద హోదాలు ఉండేటోళ్ళకి ఇయ్యరు. బైక్ ఉన్న వాళ్ళకి కూడా బైక్ అనట్లేదు, కార్లు ఉండి అవన్నీ ఉంటే ఇయ్యరు. అది తెలుసు కదా, మరి అందరు తెలుసు. పేదోనికి అందాలన్నా, ఇది బలిసినోనికి కూడా అందాలన్నా అంటే మీరు బలిసిన వాళ్ళకి అనుకుంటే కూడా కేసీఆర్ లాగా రైతు పేదోళ్ళకి అందుతున్నది. నేను ఎవరికి అడిగినా కూడా, ఇది నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, నేను ఎవరికి అడిగినా కూడా నా చుట్టూ పనిచేసే ప్రతి ఎంప్లాయీని నేను అడుగుతున్నా, మాకు మాఫీ అవుతుందమ్మా, 0 బిల్ వస్తుందమ్మా అన్నారు. 10 లక్షలకు ఆరోగ్యశ్రీ అవుతుంది, ఉచిత బస్సు ఇస్తున్నాం, 500 బోనస్ ఇచ్చినాం. ఇప్పటిదాకా 100% పడంగానే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఆల్టర్నేట్ డేనే కొనుగోలు చేసింది. గతంలో జరగకుండా వరి కొనుగోలు చేసినాక అంత స్పీడ్గా
ప్యాడీ కొనుగోలుది డబ్బులు పడకుండే, బోనస్ పడుతుంది, డబ్బులు పడుతున్నాయి. 21,00,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ. ఎవరైతే 2 లక్షల లోపలుండి ఎలాంటి అంటే బ్యాంకులో చిన్న చిన్న ఇష్యూస్ లేని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్ అయిపోయినాయి 2 లక్షల లోపల. ఇది చేసినావా నువ్వు సాహసం? దేశంలోనే ఎవరూ చేయనటువంటి పెద్ద సాహసం. ఈరోజు తెలంగాణలో డబ్బులు బాగా ఆర్థికంగా బలిసి కొట్టుకొని పోతున్నటువంటి నిధులు ఏమీ లేవు. అయినా కానీ అంత పెద్ద సాహసం దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి 60,000 కొలువులు ఇచ్చినాం. దేశంలో ఎవ్వరు చేయలేదు, మొట్టమొదటిసారి ఇచ్చినాం. దేశంలో ఎవ్వరు కూడా సన్నబియ్యం ఇస్తలేరు. మేము ఆ సాహసం చేసి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం. మేము ఈరోజు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని సంకల్పం తీసుకున్నాం. ఈరోజు విద్యుత్ శక్తి వినియోగంలోనైనా విద్యుత్ శక్తి తయారు చేయడం కోసమైనా వాళ్ళకే పెట్టుకుంటున్నాం. ఈరోజు పెట్రోల్ బంకులకైనా మహిళలకే ఇస్తున్నాం సబ్సిడీలో. ఈరోజు బస్సులు కొనుగోలు వాళ్ళతోనే చేయించి వాళ్ళ దగ్గర నుంచే కిరాయికి తీసుకొని ప్రభుత్వం నడుపుతుంది, వాళ్ళకి అద్దిస్తుంది. ఈరోజు సోలార్ తీసుకొచ్చినా మహిళలకే ఇస్తున్నాం. ఏది చేసినా ఇంత ఈరోజు మహిళా అభివృద్ధిని, మహిళా సాధికారతను పెంచుతున్న మా ముఖ్యమంత్రికి మీకు చాలా తేడా ఉంది. మహిళల్ని పట్టించుకున్నాం. కనీసం డాక్రా మహిళలకు ఇవ్వాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు ఇవ్వలే గతంలో. మేము ఇంతకన్నా ఎక్కువగా చెయ్యాలి అని అంటే ఆర్థికంగా కూడా అన్నీ మనకు అనుకూలంగా అనుకూలం ఇవ్వాలి కదా. అయినా కానీ సవరించుకొని గుంజుకొని ఆ శాఖల నుంచి ఈ శాఖల నుంచి రూపాయి పోగేసి 1వ తారీఖు వరకు జీతాలు ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ 10 ఏళ్లలో 17 తారీఖు 18 తారీఖు వచ్చిందాకా జీతాలు ఇవ్వకుండే. ఏనాడు అన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇంటి ముంగల అప్పులో నిలబడరా? గత కేసీఆర్ పరిపాలనలో అప్పులో నిలబడ్డాడు ఇంటి ముంగల. మా ఈఎంఐలు ఏమైనాయని వడ్డీలకు తెచ్చి కట్టుకున్నారు వాళ్ళు. ఏనాడన్నా జరిగింది ఇది ప్రభుత్వ ఉద్యోగస్తునికి? కానీ మళ్ళీ పాత రోజుల్ని తీసుకొని వచ్చి వాళ్ళకు 1వ తారీఖున అకౌంట్లలో డబ్బులు వేసి వాళ్ళు 30 రోజులు రిలాక్స్గా ఉండడానికి మా ప్రభుత్వం శాయశక్తులా పనిచేస్తున్నది. ఇంత పనిచేస్తే నువ్వు దరిద్రాన్ని తీసుకొని వచ్చి పెట్టి 8.5 లక్షల కోట్ల అప్పు చేసినావు. దరిద్రుడా, గా పైసలు ఏం చేసినావురా దుర్మార్గుడా అని ప్రశ్నలు ప్రశ్నించకపోతే రా ప్రెస్ క్లబ్కి రా అంటే ఫస్ట్ దొంగ 8.5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? నిన్న అడిగి నిలదీసి కాలర్ పట్టుకొని మెడ మీద 2 కొట్టేటోళ్ళు లేరని పైగా సవాల్ ఇసిరి పెద్ద ఏదో తోపుకాన్ లాగా మాట్లాడతావు. ఆ రోజు రేవంత్ రెడ్డి మరి వైట్ కాలర్ ఛాలెంజ్ ఇసిరిండి, ఎందుకు రాలేదు పెద్దవా? మీరు అన్నిసార్లు వేసారు కాబట్టి ఇప్పుడు వచ్చిన రమ్మంటుండే కదా, ప్రజల్లోకి రమ్మని మేము ఫస్ట్ ఛాలెంజ్ చేసాం కదా. ఇప్పుడు మా ఛాలెంజ్ ప్రజల కోసం ఛాలెంజ్ చేసినప్పుడు, ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఛాలెంజ్ నేను రిసీవ్ చేసుకున్నా. నువ్వు ఇడికి రమ్మను, ముఖ్యమంత్రి అడిగి ఎడిగి పడితే అడిగి రారు. ముఖ్యమంత్రి ఎందుకు రావాలి? ప్రజాపాలనలో వస్తాం. తప్పులు జరిగినాయి అనుకోండి ప్రజల్లోనే పెడతారు కదా. ఎందుకు నేను అడుగుతున్నా, ఆ దిక్కుమాలలోనికి ఫస్ట్ అడుగు. అసెంబ్లీకి రానికి నీకేం అభ్యంతరం అని అడుగు అని అంతే. కేసీఆర్ అయినా కేటీఆర్ ఎవడు మాట్లాడుతున్నారు? మరి రేవంత్ రెడ్డి గారు కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కట్టబెడుతున్నారు? అది కేసీఆర్ అంట పెట్టిందని మాకు తీసుకొని వచ్చి ఆ బురదను రుద్దుతా అంటే మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? ఈరోజు ఆపిందే మేము. బంకచెర్ల ప్రాజెక్టు కృష్ణా జలాలని తరలించుకొని పోకుండా ఆపిందే మేము. ఈరోజు గోదావరి కృష్ణా జలాలు నడమంతరంగా మన జలాల్ని వాళ్ళు తరలించుకొని పోతుంటే 2016లో నువ్వు చేసినటువంటి వాగ్దానం అగ్రిమెంటే అది కంటిన్యూ. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఇబ్బంది పెట్టబోతుంటే ఈరోజు కేంద్రం దగ్గర పోయి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు పోయి దాన్ని ఆపిందే మేము. వీళ్ళు దొంగలు వచ్చి వాళ్ళు గంప కింద కోడి ఎత్తుకొని పోయి తినేసి ఏ గంప మూసి పెట్టేసి మాకు తెలియదు అన్నట్లున్నది వీళ్ళ కథ. అంత దొంగ పనులన్నీ ఆలు చేస్తారు, మా మీద రుద్దుతారు. జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్లో పిలుచుకొని వచ్చి బిర్యానీలు పెట్టి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి ఆయనతోని మొత్తం లావాదేవీలు నడిపించి అంతా కథలు మీరు చేసి, అంతా కహానీలు మీరు చేసి, అంతా దోపిడీ మీరు చేసి, అంతా సర్వనాశనం మీరు చేసి మా మీద ఏడుస్తే ఏమొస్తుంది? మాకు ఈరోజు 8.5 లక్షల కోట్ల అప్పులు క్యారీ ఫార్వర్డ్ చేసి, క్యారీ ఫార్వర్డ్ కాదు ఓన్లీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్ అంటే గత ప్రభుత్వం మీకు ఇచ్చింది 17,000 కోట్ల మిగులు బడ్జెట్. అది ధనిక రాష్ట్రంలో ధనికంగా అప్పచెప్పినటువంటి రాష్ట్రం. మీరు ఇచ్చింది ఏంది? మాకు క్యారీ ఫార్వర్డ్ చేసింది ఏంది? 8.5 లక్షల కోట్ల అప్పు. మీకు మాకు ఎంత తేడా ఉంది? మేము 70 ఏళ్లలో భారతదేశ స్వతంత్రం 75 సంవత్సరాలలో మేము 55 సంవత్సరాలు మేము పరిపాలిస్తే 55 ఏళ్లలో కేవలం 72,000 కోట్ల రూపాయలు 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే అయినటువంటి అప్పుకి మీరు చేసిందల్లా 10 ఏళ్లలో ఓన్లీ 10 ఏళ్లలోనే మీరు చేసింది 8.5 లక్షల కోట్లు. అదేంటి అని అంటే
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మిషన్ ఇంకోటి ఏంది ఇది కాళేశ్వరం, ఈ 3 ప్రాజెక్టులు చెప్పి ప్రజల చెవుల బీడీలు పెట్టి చెవుల పూలు పెట్టి మోసం చేసి తెలంగాణ సొమ్ముని సొత్తుని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నాశనం చేసినటువంటి మీరు తెలంగాణ మీ జాగిరా తెలంగాణ దోపిడీ చేయనికి. సరే, ఇప్పుడు వీళ్ళు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ చేయలేదంటారా? చేయలేదు. ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చినాయి కదా, మరి చెయ్యలేదు. రూపాయి చేస్తే 100 రూపాయలు దోపిడీ చేసింది, దాని మీద చేయకపోవటం అనేది ఏ ప్రభుత్వం. ఇలా ఒప్పుకుందాం. అన్ని ఎందుకు చేశారు? ఇప్పుడు కాళేశ్వరం మీద నేను కాళేశ్వరం మరి అయిపోయింది. అదెంత 10 రూపాయలు ఆటనైతే కాదు కదా, అది చిల్లర బఠానీలు కొనుక్కున్నంత పని కదా. 1,00,000 కోట్లు అంటే దాని మీద వడ్డీ ఎంత అవుతుంది నెలకి? ఎందుకు కట్టాలి? నువ్వు ట్యాక్స్ కడతలేవా? ట్యాక్స్ కడుతున్నా, నేను ట్యాక్స్ కడుతున్నావో ఆయన పడుతున్నాడు, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కడుతున్నాడు ట్యాక్స్ కట్టి అదనంగా అప్పు. నేను ఎందుకు భారం పోయాలి? వాళ్ళు చేసిన అప్పు, వాళ్ళు చేసిన తప్పు. బస్ మేము అదే అడుగుతున్నాం ఈరోజు. ఏ ప్రభుత్వం అయినా గతంలో చేసిన మంచిని తీసుకోవాలి, చెడుని ప్రశ్నించాలి. మేము చెడు అడుగుతున్నాం ఈరోజు. మేము చేసింది చేసినట్లుగా 9 గంటల కరెంట్ ఇచ్చినట్టే రాజశేఖర రెడ్డి ఏడిచ్చాడు. మేము వచ్చినాక ఉచిత కరెంట్ తీసుకొని వచ్చినమాట. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు 9 గంటల కరెంట్ పెటెంట్ రైట్. మా కాంగ్రెస్ కే ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి దాఖలాలైనా సరే మొదలు పెట్టి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారే. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టేసినావు. ఎన్ని చేయలేదు నువ్వు? ఎన్ని చేయలేదు? మేము తెచ్చిన ప్రతి పథకానికి ఆటంకం తీసుకొని వచ్చినావు. ప్రజలకు అభివృద్ధి జరగడానికి చేసినటువంటి దానికి ఆటంకం తెచ్చి నేను చేసిన అని గొప్పలు చెప్పుకొని దాన్ని తారుమారు చేసి ముక్కేడున్నదంటే తిరిగి ఇట్లా చూపించేసి దాని ఖర్చు అదనంగా చేసేసి ఈడికెళ్ళి ఇట్లా చూపిస్తే గీడికెళ్ళే పోయేస్తాం. ఇట్లా తిరిగి చూస్తే పెట్రోల్ 1 లీటర్ కాలుతుంది. అట్లా మన అంబేద్కర్ ప్రాణహిత చెవేళ్ళని ఇట్లా తిప్పి ఇట్లా తీసుకొని పోయి రీడిజైన్ పేరు మీద 38,000 కోట్లతో పూర్తయ్యేదాన్ని 95,000 కోట్లు ఇప్పటిదాకా కట్టేసి 1,50,000 కోట్లకు దాన్ని పొడిగించి ఇంకా 1,50,000 కోట్లైనా కూడా అయిపోదంట. మళ్ళీ 50,000 కోట్లు పెట్టాలంట. దానికి 2,00,000 కోట్లు పెడితే తెలంగాణ ప్రజలకు 50,000 ఎకరాలకు కూడా నీళ్ళు అందని రైతుల కోసం దాని మీద ఎంత ఖర్చు అవుతున్నది? దాన్ని నువ్వు చేసిన పాపం పనికి రైతుకు నీళ్ళు ఇడిస్తే దాని మీద మళ్ళీ ప్రభుత్వం మీద అదనంగా భారం పడి మళ్ళీ వచ్చే తరాలకి వచ్చే ప్రభుత్వాలకి దాని గుదిబండలాగా మార్చిపోయింది కాక బాహుబలి మోటార్లను ఏమైనా దాంట్లో ఎన్ని రకాల పాపం పనులు చేశారు మీరు చెప్పండి. ఇన్ని పాపం పనులు చేసి ఇంకా శుద్ధపూస అభివృద్ధి అవ్వలేదంటారా? ఏం అభివృద్ధి అయింది? బ్రిడ్జ్లు ఏంది, ఫ్లైఓవర్ ఏంది, సెక్రటేరియట్ ఏంది, ఇవన్నీ కట్టలేదంటారా? సెక్రటేరియట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఏమన్నా ఆదాయం వస్తుందా కట్టడం వల్ల? పోనీ ఏమైనా కూలిపోతుండేనా? ఏది కూలిపోతుండే? ఉస్మానియా ఆసుపత్రి కూలిపోతుండే. ఉస్మానియా ఆసుపత్రి కడితే 10 మందికి వైద్యం అందుతుండే. ఒక యూనివర్సిటీ కట్టింటే 100 మంది స్టూడెంట్లు చదువుకుంటుండ్రి. నువ్వు చేయాల్సిన మంచి పనులు వదిలేసి 1,400 కోట్లు పెట్టి కూలిపోయినటువంటి సెక్రటేరియట్ కట్టి దాని కింద ఉన్నటువంటి నవాబుల ఆస్తుల్ని దోపిడీ చేసి నువ్వు చేసినటువంటి పాపాల పనులకి చిట్టా చాలా పెద్దగా ఉందయ్యా ఇప్పాలి అని అనుకుంటే చాలా ఎంత చెప్పినా సరిపోదు, ఎన్ని గంటలు మాట్లాడినా సరిపోదు. అది మహాభారతము రామాయణం అంటేనేమో రాబోయే జనరేషన్ కోసం మంచి ఉపోద్ఘాతం అవుతుంది. ఈ దరిద్రాన్ని అంటే ఉన్నోడు మంచోడు కూడా చెడైపోతాడు. సో నేనేమంటున్నా, నీకు చర్చ నిజంగానే కావాలనుకుంటే మా ఆరోగ్య శాఖ మంత్రి ఉంటాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, విద్యుత్ శాఖ మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, వివిధ శాఖల మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి ఉంటాడు. అందరు కలిసి అసెంబ్లీలో కూర్చొని చర్చ జరిగితే దీనికో లెక్క పత్రము ఉంటుంది. నువ్వు ఇక్కడ కూర్చొని ఛాలెంజ్లు తిరుగుకుంటే అయిపోతుంది ఆ పని. ఎన్నో అంటుంటారు రాజకీయంగా అట్లా నువ్వు రా అని అంటే అయిపోతుందా? నువ్వెందుకు రాలే? గతంలో ఎన్నోసార్లు మేము పిలిచినాం. నువ్వు నిజంగానే ఈరోజు అన్నిటికన్నా ఉక్కుపాదం ప్రపంచంలోనే ఎవరు కూడా చేయనంత ఉక్కుపాదం మోపుతోంది మా ప్రభుత్వం ఈరోజు డ్రగ్స్ మీద. మరి ఇన్ని మేము మంచి పనులు, యువతను నాశనం చేసినావు, నిరుద్యోగ యువతను 30 లక్షల మందిని రోడ్డు మీద వేసినావు, నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినావు. నీ ముఖానికి 10 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు ఇవ్వాలి. మేము వచ్చినాక 60,000 మందికి నియామక పత్రాలు. ఇది ఛాలెంజ్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. 60,000 మందికి ఒక్క తలనన్న తక్కువైతే నేను ఇక్కడి నుంచి తల దించుకొని పోతా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. జనాలను ఎందుకు భయపెట్టి కొంతమంది రోడ్ల మీద తీసుకొచ్చారు? ఏంటి హైడ్రాన్ తీసుకొచ్చి ఇప్పటిదాకా లేని హైడ్రాన్ తీసుకొచ్చి దాన్ని భయం అంటారా? దాన్ని జనాలు భయపడుతున్నారు కదా.
భయపెట్టించే ప్రయత్నం చేసినటువంటి ఈ దొంగలు, ప్రజలకు తప్పుదారి పట్టించినటువంటి వెధవలు ఈరోజు దాన్ని వాళ్ళకు అవగాహన వచ్చిన తర్వాత ఈ దొంగల మాటలు వినొద్దు అన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒకటి బతుకమ్మ చెరువ ఏదో ఉండే కదా, బతుకమ్మ చెరువు ఇప్పుడు ఎంత క్లియర్ అవుతుందో, దానివల్ల నష్టమా లాభమా చెప్పిన. ముందు కబ్జా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా. నేను ఎవరు చేసిండ్రు అని అడగలేదు, అందరు హయాంలో జరిగిన రోజు కేసీఆర్ హయాంలో పూర్తిగానే సర్వనాశనం అయిపోయింది. ప్రతి చెరువులు మీరే కదా ఛాలెంజ్లు ఎన్నో మంది ఇసిరిండ్రు మా దగ్గర. కబ్జాలు మీరు వచ్చినాక కబ్జాలన్నీ మీరు కూల్చేస్తారా, కబ్జాలన్నీ మళ్ళీ మీరు కంట్రోల్ చేస్తారా, మీరు అన్ని చెరువులు నాలాలు కబ్జాలు అయినాయి దాన్ని కూల్చేస్తారా అని మాకే అడిగినారు, సవాల్ ఇసిరిండ్రు కదా. మరి మీ సవాల్ని మేము కూడా స్వీకరించినాం కదా. రేపు రాబోయే 100 సంవత్సరాల గురించి మేము ఆలోచిస్తున్నాం. ఈ దొంగలు ఇప్పుడు నేను తింటే చాలు, వచ్చేది ఎవడన్నా రాకోక ఎవడన్నా సావుకోక నాకెందుకు, నేనున్నప్పుడు నా ఇల్లు చక్క పెట్టుకుంటే అయిపోయి నా కడుపు నిండితే చాలని సదురుకొని వెళ్ళిపోయారు. ఆ సదురుకున్న దొంగల్ని ఎంకరేజ్ చేద్దామా? రేపు 100 తరాల కోసం 4th జనరేషన్ 4th సిటీగా మార్చబోతున్న రేవంత్ రెడ్డిని మనం యాక్సెప్ట్ చేద్దామా? 4th సిటీగా మార్దామని చెప్పేసి ఇక్కడ HCA ల్యాండ్లో అప్పనంగా నొక్కేద్దామని ప్లాన్. నొక్కేద్దామా? అదేం నొక్కేద్దాం, అదేమైనా ప్రైవేట్ భూమి నొక్కేస్తే కడపలోకి తినే కేసీఆర్ కోకాపేటలో 100 కోట్లకు అమ్ముకొని దొంగ పనులు చేసినట్లు అనుకుంటున్నా. ఈరోజు SCAలో AI ఇంటెలిజెన్స్ పెట్టి ఒక 4 బొమ్మలు పెట్టి దాన్ని సోషల్ మీడియాలో దింపి ఏనుగులు తిరుగుతున్నాయా? ఇట్లాంటివన్నీ గబ్బు పనులు అన్నీ చేసి SCUలో ఏనుగులు ఉన్నాయా? అసలు హైదరాబాద్లోనే లేవు ఏనుగులు, ఏ అడవిలో ఇవున్నాయి. నేను అన్నిటికన్నా ముందు సరే అదంతా పక్కన పెడదాం, మీరు భూములు అమ్ముకోలేదా? ఈ రోజు అభివృద్ధి జరగాలనంటే నేను చెప్పేది ఒకటి, మీకు రాజకీయ ప్రభుత్వాన్ని నడపాలి అని అంటే ఆర్థిక వనరులన్నా ఉండాలి, లేదా భూములు ప్రభుత్వ భూములు ఉండేనా సరే సంక్షేమాలు చెయ్యాలి. మరి మేము మీలాగైతే ఔటర్ రింగ్ రోడ్ అమ్మేలేదు కదా, మా హయాంలో కట్టేస్తే మీ హయాంలో రుణమాఫీ కోసం భూములు అమ్ముకున్నావు. సిర్ఫ్ 7,000 కోట్ల కోసం 40-50 కోట్లు కన్నా ఎక్కువగా ఆదాయం ఇచ్చే ఔటర్ రింగ్ రోడ్ని 7,000 కోట్లకు అమ్ముకున్నావు. ఇది ఎవడు నీకు ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టి అడిగేటోళ్ళు లేరా? నేను చేసిన తప్పుడు పనులకి ఇవన్నీ యోనయ్య సొమ్మని నీ జాగిరి అది ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసుకొని ఎట్లా అమ్ముకున్నాను మేము అడుగుతున్నాం. సరే అమ్ముకో, లీజ్ అంటే ఏంది? 40-50 ఏళ్ళు రాసిస్తే ఏం మిగిలినట్లు ఇంకా? నువ్వు ఉంటావా, నేను ఉంటానా, నా తరం నెక్స్ట్ తరమా? చెప్పు నాకు. అమ్మిన దానికన్నా ఎక్కనే కదా, అమ్ముతేనన్నా మార్కెట్ రేటుకి పైసలు వస్తాయి. ఇట్లా లీజ్కి ఇచ్చేస్తే ఎంతకి ఇస్తే అంతకే పోతుంది కదా. సరే అది పక్కన పెడదాం. నేను ఒకటి అడుగుతున్నా, SCU భూమిని గత 20 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కొట్లాడండి, కేసీఆర్ ఉన్నప్పుడు కొట్లాడండి. అది ప్రభుత్వ భూమి అని కోర్టు నుంచి జడ్జిమెంట్ రావడానికి 20 ఏళ్ళు పట్టింది. ఒక్క సంవత్సరం మా ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరంలో అది ప్రభుత్వ భూమి అని మేము ఆర్డర్స్ చేయగలిగినాం. మీరు తెచ్చి ప్రభుత్వం తెచ్చినప్పుడు ప్రభుత్వం కోసం వాడండి, దాన్ని ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాల ఐటీ సంస్థలు వీళ్ళ హయాంలో దాంట్లోనే ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? దాంట్లోనే ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? ఇంకా ఇప్పుడు 4th సిటీ అని ఉంది కదా, ఎందుకు కట్టరాదా? డెవలప్ చేయాలి. ఉన్నంత పాడేసి కట్టడం ఎడారులు మస్తు ప్రతి చోట. ఇప్పుడు ఏడ కట్టినా కూడా పొలాలను దున్నే కట్టాలి కదా. ఆడ నీకేం పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద అడవి కాదు, అది కావాలని క్రియేట్ చేస్తే ప్రభుత్వ భూమి ఏడుంటే ఆడ డెవలప్మెంట్ చేస్తాం కదా. నువ్వు తీసుకొని పోయి ఇంకో చోట పోయినా ఆడ కూడా పొలాలు ఉంటే అన్ని హైదరాబాద్ ఏమన్నా ఏడారా? ఏడ ఉన్న చెట్లు మొలుస్తాయి, ఏడ ఉన్న ఖాళీగా ఉంటే మొక్కలన్నీ పిచ్చి మొక్కలు మంచి మొక్కలు అన్ని మొక్కలు మొలుస్తుంటాయి. దాన్ని అయితే సాఫ్ చేసి అయితే మళ్ళీ మొదలు పెట్టాల్సిందే కదా. దాన్ని నువ్వు ఏదో పెద్దగా ఇట్లా భూతద్దల్లా చూపించి ఏమో చేసి సరే ఏమైనా చేసినావు, అదైతే ప్రభుత్వం అకౌంట్లకి అయితే వచ్చింది కదా అది భూమి. సరే అక్క, ఇప్పుడు అది ఉన్నా కానీ లాస్ట్గా ఫైనల్గా KTR గారికి కేసీఆర్ గారికి ఒక్క మాటలో వాళ్ళు ఇప్పుడు చర్చకి రాబమని చెప్పేసి వాళ్ళు ప్రెస్ క్లబ్లో కూర్చున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. స్పీకర్ గారు కూడా మీ లెటర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, లేకది ఇవ్వండి. స్పీకర్ గారు స్పెషల్ సెషన్ పెడతారు, మీ పుస్తకాలు తీసుకురండి. మేము చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు మీ ఇద్దరిది మేము బేరేజ్ చేసుకుందాం. రైతులకు కానీ మహిళలకు కానీ నిరుద్యోగ యువతకు కానీ అభివృద్ధి కానీ మేము ఏం చేసినాం 18 ఏళ్లలో మేము చూపించుకుంటాం. మీరు 10 ఏళ్లలో మీరేం చేస్తారో చూపించుకోండి. ఇద్దరు సవాలు ప్రతి సవాల్. దమ్ముంటే చర్చకు రండి, దొక్కటే మా సవాల్. నువ్వు గాడా గీడ విలువ, మేము పిలిచింది Day 1 అసెంబ్లీ. ఆ అసెంబ్లీకి దమ్మున్నోడు రండి, లేదా మాకు శాత కాదని మీరు ఒప్పుకోండి. మీరు గీడ పిలిచి ఆడ పిలిస్తే వచ్చేటోళ్ళు కాదు. కరెక్ట్గా అసెంబ్లీకి విలువండి. అసెంబ్లీకి ముఖ్యమంత్రి గారు వస్తారు, అన్ని శాఖల మంత్రులు కూడా ఆడొచ్చి కూర్చుంటారు. మీ ప్రతి ప్రశ్నకు మేము ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.
చాలా థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్.